A1 ఎక్స్ప్రెస్ అనేది 2021లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు స్పోర్ట్స్ డ్రామా చిత్రం. A1 ఎక్స్ప్రెస్ సినిమా మేకింగ్ మరియు షూటింగ్ ప్రక్రియ వెనుక చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న సినిమా కావడంతో నటీనటుల ఫిట్నెస్ నుండి గ్రౌండ్ లొకేషన్ల వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా కోసం హీరో సందీప్ కిషన్ తన కెరీర్లోని అత్యంత కష్టపడ్డారు. నిజమైన హాకీ ప్లేయర్లా కనిపించడం కోసం ఆయన ప్రొఫెషనల్ హాకీ కోచ్ల దగ్గర కొన్ని నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఆటతో పాటు శారీరకంగా కూడా పూర్తి ఫిట్గా మారడం కోసం కఠినమైన డైట్, వర్కౌట్స్ చేసి ఫస్ట్ టైం 6 ప్యాక్ బాడీని బిల్డ్ చేశారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా సినిమాలో కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా ఒక హాకీ ప్లేయర్గా నటించారు. దీనికోసం ఆమె షూటింగ్ ప్రారంభానికి ముందే హాకీ స్టిక్ పట్టుకొని బంతిని డ్రిబ్లింగ్ చేయటం, పాస్ చేయడం వంటి బేసిక్ మెలకువలను నేర్చుకున్నారు. సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ హాకీ మ్యాచ్లను కేవలం సెట్స్ వేసి ముగించలేదు. వాస్తవికత కోసం చిత్ర యూనిట్ పంజాబ్లోని ప్రసిద్ధ మెహాలీ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంకు వెళ్ళింది. అక్కడ జాతీయ స్థాయి ఆటగాళ్లతో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న హాకీ టర్ఫ్ పై క్లైమాక్స్ మ్యాచ్లను భారీ ఎత్తున షూట్ చేశారు. సినిమాలోని మ్యాచ్లు స్క్రీన్పై సహజంగా కనిపించడం కోసం దాదాపు 15 మందికి పైగా నిజమైన హాకీ ప్లేయర్స్ ఈ సినిమాలో నటించారు. దీనివల్ల ఆటలోని వేగం, డ్రామా ప్రేక్షకులకు ఒరిజినల్ మ్యాచ్ చూస్తున్న అనుభూతిని అందించాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసరికి 2020లో మొదటి విడత కరోనా లాక్డౌన్ వచ్చింది. దాంతో షూటింగ్ చాలా కాలం ఆగింది. ఆ తర్వాత లాక్డౌన్ నిబంధనలు సడలించిన వెంటనే చిత్ర యూనిట్ పూర్తి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ చాలా తక్కువ మంది క్రూతో మిగిలిన షూటింగ్ను చకచకా పూర్తి చేసింది. క్రీడ ఆధారిత సినిమాల్లో కెమెరా మూమెంట్స్ చాలా ముఖ్యం. సినిమాటోగ్రఫర్ కవిన్ రాజ్ హాకీ మ్యాచ్లలోని వేగాన్ని క్యాప్చర్ చేయడానికి వైడ్ యాంగిల్స్ మరియు వేగంగా కదిలే కెమెరా షాట్స్ను ఉపయోగించారు. ఇది థియేటర్లలో ప్రేక్షకులకు మంచి హై ఇచ్చింది. A1 ఎక్స్ప్రెస్ షూటింగ్ సమయంలో సెట్స్లో చాలా సరదా సంఘటనలు, ఆసక్తికరమైన అనుభవాలు జరిగాయి. ముఖ్యంగా యంగ్ టీమ్, నిజమైన హాకీ ప్లేయర్స్ కలిసి పనిచేయడంతో షూటింగ్ స్పాట్ ఎప్పుడూ సందడిగా ఉండేది. హీరో సందీప్ కిషన్ ఈ సినిమా కోసం కఠినమైన డైట్లో ఉంటూ 6 ప్యాక్ మెయింటైన్ చేశారు. కానీ షూటింగ్ వైజాగ్, కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరిగినప్పుడు యూనిట్ సభ్యులు, ముఖ్యంగా రావు రమేష్, పోసాని కృష్ణమురళి వంటి సీనియర్ నటులు సెట్స్కి రకరకాల రుచికరమైన స్థానిక వంటకాలు, బిర్యానీలు తెప్పించేవారట. సందీప్ మాత్రం తన డైట్ కోసం వాటిని చూస్తూ కేవలం సలాడ్స్, చికెన్ బ్రెస్ట్ తినాల్సి వచ్చేదట. దీనిపై సెట్స్లో మిగతా నటీనటులు సందీప్ను తెగ ఆట పట్టించేవారట. లావణ్య త్రిపాఠి సాధారణంగా చాలా పద్ధతిగా, గ్లామరస్గా కనిపిస్తారు. కానీ ఈ సినిమాలో హాకీ ప్లేయర్గా ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ గేర్తో కొంచెం రఫ్ అండ్ టఫ్ లుక్లో కనిపించారు. షూటింగ్ గ్యాప్లో ఆమె హాకీ స్టిక్ పట్టుకొని సెట్స్లో ఉన్న వారందరినీ భయపెడుతూ ప్రాంక్స్ చేసేదట. అలాగే రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో కలిసి ఆమె చేసిన కామెడీ వల్ల లొకేషన్ ఎప్పుడూ నవ్వులతో నిండిపోయేదని చిత్ర యూనిట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పంజాబ్లోని మొహాలీ స్టేడియంలో క్లైమాక్స్ మ్యాచ్ షూట్ చేస్తున్నప్పుడు అక్కడ విపరీతమైన చలి ఉండేది. రాత్రిపూట షూటింగ్స్ జరిగాయి. చలి తట్టుకోవడానికి చిత్ర యూనిట్ అంతా గ్యాప్ దొరికినప్పుడల్లా పంజాబీ స్టైల్ చాయ్ తాగుతూ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని జోకులు వేసుకునేవారట. అంత చలిలోనూ హాకీ షాట్స్ వేసుకొని నటించడం ఒక వింత అనుభవం అని సందీప్ కిషన్ అప్పట్లో పంచుకున్నారు. సినిమాలో నటించిన ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్స్తో సందీప్ కిషన్, ప్రియదర్శి మరియు ఇతర చిత్ర బృందం షూటింగ్ బ్రేక్స్లో సరదాగా హాకీ మ్యాచ్లు ఆడేవారు. మొదట్లో సినిమా వాళ్ళు సరిగ్గా ఆడలేక ఇబ్బంది పడుతుంటే ఒరిజినల్ ప్లేయర్స్ వాళ్ళని ఆట పట్టించేవారట. కానీ షూటింగ్ ముగిసే సమయానికి సినిమా టీం కూడా హాకీలో మంచి గ్రిప్ సంపాదించి వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరడం విశేషం. దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలనకి ఇది డెబ్యూ సినిమా. సాధారణంగా కొత్త దర్శకులు సెట్స్లో చాలా సీరియస్గా, టెన్షన్గా ఉంటారు. కానీ ఈ సెట్స్లో సందీప్ కిషన్, మిగతా యాక్టర్స్ జీవన్ను అస్సలు టెన్షన్ పడనివ్వకుండా అతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ చాలా ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒకానొక దశలో దర్శకుడి కంటే యాక్టర్లే ఎక్కువ అల్లరి చేశారట. A1 ఎక్స్ప్రెస్ సినిమా మేకింగ్ వెనుక చిత్ర యూనిట్ ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా కావడం ఒక ఎత్తైతే, షూటింగ్ సమయంలో ఊహించని పరిస్థితులు ఎదురుకావటం మరో ఎత్తు. ఈ సినిమాకు ఎదురైన అతిపెద్ద సవాలు కోవిడ్-19.
సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తయి కీలకమైన క్లైమాక్స్ షెడ్యూల్కు వెళ్లే సమయంలో 2020లో మొదటి విడత దేశవ్యాప్త లాక్డౌన్ విధించారు. దీనివల్ల షూటింగ్ నెలల తరబడి నిలిచిపోయింది. సినిమా బడ్జెట్ పెరగడమే కాకుండా నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయటం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. లాక్డౌన్ సమయంలో షూటింగ్ ఆగిపోయినా హీరో సందీప్ కిషన్ తన ఫిజికల్ మేకోవర్ను అలాగే కాపాడుకోవాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉంటూ కఠినమైన డైట్ ఫాలో అవ్వటం, జిమ్లు మూసి ఉన్న హోమ్ వర్కౌట్స్తో 6 ప్యాక్ బాడీని నెలల తరబడి మెయింటైన్ చేయటం ఆయనకు చాలా పెద్ద ఛాలెంజ్ అయింది. కొంచెం బరువు పెరిగిన హాకీ ప్లేయర్ లుక్ దెబ్బతినే ప్రమాదం ఉండింది. హాకీ అనేది చాలా వేగంగా కాస్త రఫ్గా సాగే ఆట. క్రికెట్ లాగా కాకుండా దీనికి విపరీతమైన స్టామినా, వంగి ఆడే నైపుణ్యం కావాలి. శిక్షణ సమయంలో మరియు షూటింగ్ సమయంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠిలకు పలుమార్లు చిన్న చిన్న గాయాలయ్యాయి. ముఖ్యంగా హాకీ బాల్ చాలా గట్టిగా ఉండటం వల్ల షూటింగ్ సమయంలో నటీనటులకు తగలకుండా జాగ్రత్త పడటం సినిమాటోగ్రఫర్కు, స్టంట్ మాస్టర్స్కు పెద్ద సవాల్గా మారింది. క్లైమాక్స్ మ్యాచ్లను పంజాబ్లోని మొహాలీ స్టేడియంలో రాత్రి వేళల్లో చిత్రీకరించారు. ఆ సమయంలో అక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంతటి చలిలోనూ హాకీ ప్లేయర్స్ వేసుకునే షార్ట్స్, టీ-షర్ట్స్ మాత్రమే వేసుకొని ఒళ్ళు గగురు పొడిచే చలిని తట్టుకుంటూ యాక్టివ్గా హాకీ ఆడటం నటీనటులకు శారీరకంగా పెద్ద పరీక్షగా నిలిచింది. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన నట్పే తునై సినిమాకు రీమేక్. మాతృకలోని సోల్ను మిస్ చేయకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా నేటివిటీ మార్పులు చేయటం దర్శకుడు డెన్నిస్ జీవన్కు మొదటి సినిమాతోనే పెద్ద బాధ్యత అయింది. అలాగే ఒక స్పోర్ట్స్ సినిమాకు కావాల్సిన అంతర్జాతీయ స్థాయి విజువల్స్ తీసుకురావడానికి పరిమిత బడ్జెట్లో క్వాలిటీ అవుట్పుట్ రాబట్టడం నిర్మాతలకు సవాల్గా మారింది. ఇన్ని సవాళ్లను దాటుకొని థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో నడుస్తున్న సమయంలోనే సినిమాను ధైర్యంగా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకుంది చిత్ర యూనిట్. A1 ఎక్స్ప్రెస్ సినిమా కమర్షియల్గా ఒక మోస్తారు విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలైన సమయంలో కరోనా నిబంధనల వల్ల థియేటర్లలో కేవలం 50% సీటింగ్ కెపాసిటీకి మాత్రమే అనుమతి ఉండేది. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి థియేట్రికల్ వసూళ్లు, డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల ద్వారా మంచి లాభాలు వచ్చాయి. ఆ రకంగా ఇది సేఫ్ ప్రాజెక్ట్గా నిలిచింది. విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్లో వచ్చే హాకీ మ్యాచ్లు, హిప్ హాప్ తమిరా అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా అటు నిర్మాతలకు నష్టాలు తీసుకురాని, ఇటు సందీప్ కిషన్ నటనకు మంచి గుర్తింపు తెచ్చిన ఒక సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది.